పరసంబంధమైన ఆత్మజ్ఞానం ఇది ఏ పాఠశాలలో బోధించరు. నువ్వు ప్రాణం తీసుకోవడం వల్ల నీకు ముగింపు పలుకుతుంటే తర్వాత నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళిపోతావేమోనని అమాయకులు చచ్చిపోతున్నారు చాలా మంది. నో, దేవుడిచ్చిన ప్రాణాన్ని తమకు తాముగా ఛేదించుకుని త్యజించే ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పాల్సిన శిక్షార్హులు. మర్చిపోకండి, ఆత్మహత్య అనేది చాలా పెద్ద నేరం దేవుని దృష్టిలో. ఎందుకంటే నీ కాలమునకు ముందుగా నువ్వు పోవటం అన్నాడు దాన్ని. దేవుడు ఆయుష్ ఇచ్చాడండి ప్రతి మనిషికి ఆయుష్ ఇచ్చాడు. నువ్వు ఎంతకాలం బ్రతకాలి అన్నది. ఏమండి, ప్రమాదవశాత్తు ఎవరి వల్ల నువ్వు చంపబడ్డం వేరు, ఎవరో నిన్ను కత్తి కట్టి చంపడం వేరు. అది నువ్వు ఊహించని చావు. కానీ చావును వెతుక్కుంటూ నువ్వే వెళుతున్నావు అంటే ఇది ఎంత దారుణం. నీవే ఎందుకు చావును కోరుకుంటున్నావు? చాలా మంది బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళుగా ఉంటారు. అంటే చాలా వీక్ పర్సనాలిటీ అంటారు దాన్ని. అంటే వాళ్ళ మనస్సు చాలా స్టేబుల్ గా ఉండదు. వాళ్ళు చాలా బలహీనులుగా ఉంటారు. ప్రతి చిన్ని దానికి అఫెండ్ అయిపోతుంటారు, ప్రతి చిన్ని దానికి బాధపడిపోతుంటారు. కొంతమంది అయితే ప్రతి చిన్ని దానికి కళ్ళంటి నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు అంతగా బాధపడిపోతున్నావు? నీ మనస్సు చాలా బలహీనమైనది. మరి ఇప్పుడు ఏం చేయాలి? బలమైనదిగా కావాలి. దేనినైనా తట్టుకునేటట్టుగా నీ శరీరం, నీ మనస్సు మారాలి. అలా మార్చే ఒకే ఒక్క సాధనం అండి, దట్ ఈస్ ద బైబిల్. దేవుని సంకల్పం నరుడికి అర్థమైతే, బైబిల్ ఉన్న వాక్యాలు మనిషి చదవగలిగితే ఏ మనిషి తన ప్రాణాన్ని తీసుకోడండి. అర్ధాంతరంగా తన జీవితాన్ని, తన ఆయుష్కాలాన్ని ముగించుకోడండి.